స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం రాత్రి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు వాడపల్లి అనంత కృష్ణమాచార్యుల బ్రహ్మత్వంలో పెదపూడి గోపాలాచార్యుల నిర్వహణలో జరిగాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మలిశెట్టి పద్మశ్రీ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనిపిరెడ్డి శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు 4వ రోజు. మరి మొట్టమొదటిగా ఏకాదశి నుంచి కూడా ప్రారంభించబడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి మొట్టమొదటిగా ధ్వజారోహణ, అంకురార్పణ కార్యక్రమాన్ని చేసి మరి స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన హోమాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుని మరి ఈరోజు చతుర్దశి మరి అదేవిధంగా నృసింహ జయంతి మరి రెండు కూడా చాలా విశేషమైన పర్వదినాలు. ఆ నిమిత్తం ఈరోజు స్వామివారికి భక్తులందరి చేత కూడా ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం స్వామివారికి చేయడం జరిగింది. మరి రేపు ఉదయం స్వామివారికి చక్రస్నానం, ఉదయం 8 గంటలకి చక్రస్నానం, పౌర్ణాది కార్యక్రమం, తర్వాత మరి సాయంత్రం స్వామివారికి పవళంపు సేవ, ద్వాదశ ప్రదక్షిణాలు, ఈ కార్యక్రమాన్ని కూడా కమిటీ వారు, ఆలయ కమిటీ వారు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. మరి భక్తులందరూ కూడా రేపు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మరీ మనవి చేస్తున్నాం. పెంటపాడు మండలంలో పని ప్రదేశాల్లోనూ నివాస ప్రాంతాల్లోనూ మేడే జెండాల ఆవిష్కరణలు జరిగాయి. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సిరవరపు రంగారావు గాంధీ బొమ్మ సెంటర్లో దోలం ప్రసాద్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చెర్ల పుల్లారెడ్డి ప్రతిపాడులో గాంధీరెడ్డి ప్రైవేట్ గోడౌన్ వద్ద కొమ్మూరు గోపి, యానాలపల్లి గ్రామంలో మరపట్ల దానయ్య, పరిమళ్ల గ్రామంలో టి పెద్దిరాజు, ముదునూరు గ్రామంలో బుల్లిరాజు, రాచర్ల గ్రామంలో నాగేంద్ర, దర్శిపర్రు గ్రామంలో కవల కృష్ణ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద ప్రసాద్ తదితరులు మేడే జెండాలను ఆవిష్కరణ చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం నుంచి ఎస్టీవీఎన్ హైస్కూల్ వరకు ప్రదర్శన చేసి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ మండల కన్వీనర్ దోలం ప్రసాద్ అధ్యక్షత జరిగింది. అంటే మన మీడియా ఏర్పడి 140 సంవత్సరాలు అవుతుంది. 1886 సంవత్సరంలో అమెరికా పక్కనే చిన్న పట్టణం చికాగో నగరం ఉంది, పారిశ్రామికపట్నం. ఆ పట్టణం 8 గంటల పనిదినం కోసం కార్మికులు కట్టెంతో పోరాటం చేసి వాళ్ళ ప్రాణత్యాగంతో సాధించుకున్న హక్కు మేడే. ఈ మేడే ద్వారా మనం అనేక పోరాటాలు చేసి హక్కు సాధించుకున్నాం. యజమానులు లేకపోతే మన ప్రభుత్వాలు దయదక్షించి కాదు, అనేక మంది కార్మికులు ప్రాణత్యాగం చేసి బలిదానంతో సాధించుకున్న కార్మిక చట్టాలు. ఈ చట్టాలు 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నింటినీ కూడా సమూలంగా మార్పు చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ఇవాళ 29 కార్మిక చట్టాలను పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్లు ఎవరి కోసం పనిచేస్తున్నాయంటే యజమానుల కోసమే పనిచేస్తున్నాయి తప్ప కార్మికుల కోసం కాదు. మన కార్మికులకు కావాల్సింది ఏమైనా ఉందంటే మనకి శ్రమకు తగిన ఫలితం ఒకటి కావాలి మనకి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటే, అలాగే గ్యాస్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు కాబట్టి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి అందలేదు కాబట్టి అవి కూడా సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే గ్యాస్ గత బీజేపీ ప్రభుత్వం రాకముందు 450 రూపాయలు ఉన్న సిలిండర్లు ఇంచుమించుగా 910 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయినా సరే గ్యాస్ పడ ధరల పరిస్థితులు ఉంది కాబట్టి మనకే ఎక్కడ కాదు, మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేజీ బేసిన చమురు గ్యాస్ లెవెల్ పుష్కలంగా ఉన్నాయి. మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ పైప్ లైన్ వేసుకొని గుజరాత్ తీసుకెళ్ళిపోతారు. మనకి ఇప్పుడు ఏంటంటే మన సిపిఎం పార్టీగా మనం కోరుకునేది ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్యాస్ చమురును
గ్యాస్ని 50% మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పని కోరుకుంటాం. చాలా అష్టకష్టాలు పడుకోలేదు జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులను ఆదుకునే పరిస్థితి అయితే కనపడడం లేదు. వాళ్ళు ఇంకా కార్మిక చట్టాలను అణిసివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు 44 చట్టాలను దాంట్లో 29 చట్టాలను కార్మిక వాళ్ళు 4 కోట్ల ఇచ్చి ఈరోజు కార్మికులకి హాని కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాతల సహకారంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం బేముడోలు జంక్షన్ బస్టాండ్ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. అనంతరం స్థానిక శ్రీ వెంకటేశ్వర రూపక దేవాలయం వద్ద మానవతా సంస్థ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ ప్రారంభించి బాటసారులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా ప్రతినిధి రామిశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ సమాజానికి సేవాభావంతో సేవలందించడమే మానవతా సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. తిరుమల యాత్రికుల దాహార్తిని తీర్చేందుకు బస్టాండ్ ఆవరణలో దాతల సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ను అలాగే రూపక దేవాలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అప్కాప్ చైర్మన్ గన్ని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, తుమ్మల ఉమామహేశ్వరరావు, రమణాశంకర్, మానవతా సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరి అలాగే వేసవికాలం ప్రజలందరూ కూడా ఎంతో దాహానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ద్వారకా తిరుమల భక్తులు కానీ ప్రతిరోజు ప్రయాణించేటువంటి ప్రయాణికులు కానీ రోజు వేల మంది బస్ స్టాండ్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్గా వాటర్ ప్లాంట్ ఒకటి, కూలింగ్ వాటర్ ప్లాంట్ ఒకటి బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాతలు 10 మంది సహకారం అందించారు. ఒక్కొక్కరు 5,000, 10,000 రూపాయలు కూడా సహకారం బేవడంలో నుంచి ఇచ్చున్నారు. అలాగే వైజాగ్ నుంచి కూడా 2 వ్యక్తులు మాకు సహకారం అందించారు. అలాగే ఇక్కడ రూపక దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ మంచినీళ్ళు కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మజ్జిగ చలివేంద్రాన్ని. మరి దీనికి దాతలు మాకు ముఖ్య అతిథులుగా ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారిని ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీదుగా 50,000 రూపాయలు విలువ చేసేటువంటి వాటర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆవు పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారికి విశేష అలంకరణలు గావించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో, ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి జాతర కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో సుమారు 3,000 మందికి అన్నదానం జరిపారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ ఆలయంలో ప్రతివారం జరిగే అన్నదానానికి భక్తులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, నీలం సురేష్, కర్రి జయప్రకాష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, చవ్వాకుల రమణ, గంటా మావుళ్ళు, చెన్నంశెట్టి బాలాజీ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, కిరణ్, మల్లిడి రాంబాబు, మిరియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా వచ్చే పౌర్ణమి సందర్భంగా ఈ రోజున అమ్మవారికి ఉదయం నుంచి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అలాగే సాయంత్రం కాలం అమ్మవారికి విశేషంగా కుంజల సేవా కార్యక్రమం జరిపించబడును. అదే పొద్దున్నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఈ రోజున ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నాడు మా జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు కూడా జరిగి అన్నదాన కార్యక్రమానికి భక్తులు వచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ, అలాగే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం ఒకటి నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి సువర్ణ కిరీటం ఒకటి మన ఎమ్మెల్యే గారు తలపెట్టారు. ఈ రెండిట్లకి కూడా భక్తులు వారి కోరిక మేరకు వారి అమ్మవారి ఇష్టపూర్వకంగా మాకు ఆ 2 కార్యక్రమాలకు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయం నందు ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం జాతర కమిటీ సభ్యులు, మొన్న జాతర పెద్ద ఎత్తున జాతర జరిగిన ఆ జాతర కమిటీలో ఎవరైతే
అమ్మవారికి నిరంతరం సేవ చేశారు. ఆ సేవ చేసినటువంటి జాతర కమిటీ సభ్యుల సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పౌర్ణమి పర్వదినాన్న తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మేడే కార్మికుల పండుగ దినోత్సవం లాంటిదని కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బొలవల బాబ్జీ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రంగమైనా అభివృద్ధి చెందాలంటే కార్మికులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మేడే పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పథకాలను కృష్ణా జిల్లా పైడుముక్కల గ్రామంలో ప్రారంభిస్తున్నారని తెలిపారు. మేడే సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్మికులకి అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడికి శ్రామికుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కష్టం చేసే మరి కార్మికుడే మోస్తాడు. ఈవేళ ట్రాన్స్పోర్ట్ రంగం కానీ మరి ఏ రంగం అయినా సరే రవాణా రంగం ముఖ్యంగా ఈవేళ బలపడాలంటే కార్మికులు శ్రామికులు లేకోకుండా ఎక్కడా కూడా ఎవరు కూడా నిలబడే పరిస్థితి ఉండదు. మరి ఈ మేడే అంటే కార్మికులకి పండగ దినం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి ప్రోగ్రాము ఏదైతే ఈవేళ వాళ్ళకి చేయవలసిన మరి పథకాలని కృష్ణా జిల్లా పైడుముక్కల గ్రామంలో విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మేడే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారందరూ వారి వారి కుటుంబాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లేలాగా మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామంలో ఉన్న యానిమల్ పారాసిటికల్ ఫ్యాక్టరీని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్వాగతం పలికారు. కలెక్టర్ నాగరాణి ఫ్యాక్టరీ యజమానులు మెడిసిన్ తయారీపై వివరణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీలో మిషనరీ మెడిసిన్స్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, మద్దల మణికుమార్, పసుమర్తి రామలక్ష్మణ్, పరిమి రవికుమార్, మద్దిపాటి ధర్మేంద్ర, మద్దిపాటి రవికుమార్, కామిశెట్టి శ్రీనివాస్, బైనపాలపు ముఖేష్, అడగర్ల సూరి, ఫ్యాక్టరీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. అవును సార్, మిషనరీ కనపడలేదు. మేడే సందర్భంగా పడాల మార్కెట్ యార్డ్లో ధాన్యం హమాలీ కార్మికులు, మిర్చి హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ కార్మికులు గౌరవ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు హాజరయ్యారు. కార్తికేయ ట్రేడర్స్ చేగుండి రామకృష్ణ, తేజ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి దుర్గారావు, ధాన్యం హమాలీ కార్మిక సంఘం నాయకులు కుంచే నారాయణమూర్తి, విజయ్ కుమార్, పిట్టా సాగర్బాబు, మిర్చి హమాలీ నాయకులు ఏనుగు దుర్గసాయి, మాణిక్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మేడేని పురస్కరించుకుని స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు మన తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డు ధాన్యం హమాలీ కార్మిక సంఘం, మిర్చి హమాలీ కార్మిక సంఘం సంయుక్తంగా ఎప్పటి నుంచో ఈ రెండు జట్లు కూడా హమాలీ కార్మికులు అందరం కలిసి చక్కగా మేడే కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆ రోజుల్లో మన ఉద్యమం చికాగోలో ప్రారంభమై రోజుకి 8 గంటలు, అప్పుడు 18 గంటలైనా 24 గంటలైనా సరే చేయించుకుని మన రక్తం తాగేవారు వాళ్ళందరూ. ఆ యాజమాన్యం ఆ రక్తానికి బదులుగా మనలో చిన్న ఉద్యమకారుడు బయలుదేరాడు అక్కడ. ఆ ఉద్యమకారుడే ఈవేళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి మేడే అనేది స్వాతంత్రం ఎలా సాధించామో ఈ మేడే అనేది సాధించడం జరిగింది. చంద్రరావు గారు మాకు లైసెన్స్ ఇప్పించారు. నలభై వెంకరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, అప్పుడు ఎర్ర నరసింహ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే
మరి ఎంతో కార్యక్రమంలో మరి ఇక్కడ మార్కెట్ యార్డ్ లో లైసెన్స్లు అప్పుడు మాకు లేవు. లైసెన్స్ లేకపోతే గుంటూరు గారు సైడ్ మీద ఉన్నప్పుడు మాకు ఏదో టీవీ పోయిందని మమ్మల్ని అక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అప్పుడు రామచంద్ర గారు వచ్చి సార్ వాళ్ళది ఏం కాదు, వాళ్ళది ఏం పొరపాటు లేదు, ఆయన నేను బాధ్యత అని ఆయన చెప్పి అప్పుడు మా 10 మంది కూడా బయట తీసుకొచ్చారు. మరి అసలు ఘనత మరి రామచంద్ర గారు దక్కింది. కాదు ఒకటే నాకు బాగా, ఎందుకంటే మిర్చి వ్యాపారంలో మన సోదరులు ఎవరు బాధపడకూడదు, ఫస్ట్ రామచంద్ర గారు ఇక్కడ పాకేసింది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంటలమ్మ అమ్మవారి ఆలయంలో మే నెల వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సమారాధన కార్యక్రమానికి సుమారు 2000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, నరాలశెట్టి సంతోష్, వీరాబత్తుల పిసయ్య, చోడగిరి ఉమర్, కంబాల కొండయ్య, కాకి చిన్న, చొన్నాడ హనుమాన్, కటారి పెద్దబ్బులు, నాగేశ్వరరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో మెయిన్ రోడ్డు మీద స్నేహ మిత్ర ఆటో అండ్ టాటా ఏసీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబీలు పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవం సందర్భంగా స్నేహ మిత్ర ఆటో అండ్ టాటా ఏస్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈరోజు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎంతో అంగరంగ వైభవం చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా స్నేహమిత్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళందరికీ కూడా దారి జట్టు గానీ, అనేక ఉల్లిపాయల జట్టు గానీ, అనేక యూనియన్లు ఈ కార్మికుల ద్వారా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ వ్యాప్తంగా కూడా ఎన్నో అవసరాలకి యూనియన్లు ఉపయోగపడతా ఉంటాయి. వాళ్ళందరూ కార్మికులు కష్టమే ఈ రోజు భారతదేశానికి ఎంతో అవసరం. అటువంటి యూనియన్లు అందరికీ కూడా కార్మికులు ఇవాళ పండగ చేసుకునే రోజు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేడే 1వ తారీఖున శుభాకాంక్షలు తెలియజేస్తూ మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసిన నా గాజుల నాయకరావు గారికి, ముత్యాలరావు గారికి, వైరయ్య గారికి, కోటి సూరి గారికి, రమణ గారికి, చిరంజీవి గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన స్నేహమిత్ర వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచో చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారు. ఏదైతే ఆగస్టు 15, జనవరి 26 స్వతంత్ర దినోత్సవాల్లో కూడా మరి పాల్గొని ఈ కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఇలా మంచి సేవ చేసే కార్యక్రమాలు చేస్తున్న స్నేహమిత్ర ఆటో యూనియన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ స్నేహమిత్ర ఆటో యూనియన్ మజ్జిగ చలివేంద్రం మరి సుమారు చాలా సంవత్సరాలు బట్టి పెడతా ఉన్నారు. స్నేహమిత్ర యూనియన్ వారు మరి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనుల పట్ల మరి మేమందరూ ఆకర్షితులై ప్రజలందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఎండాకాలంలో ఒక గ్లాసు మంచినిస్తేనే మహాభాగ్యంగా భావించే ఈ రోజుల్లో మరి మజ్జిగ చలివేంద్రం పెట్టి ప్రజలు దాహం తీస్తున్నటువంటి స్నేహమిత్ర యూనియన్ వారిని మరి వాళ్ళని అభిషేక్ చేస్తూ మరి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానితులుగా పిలిచినటువంటి స్నేహమిత్ర యూనియన్ వారికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్మికులకి, కష్టకులకి అందరికీ మేడే శుభాకాంక్షలు అండి. ఈ మేడే సందర్భంగా స్నేహమిత్ర టాటా ఏసీ యూనియన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ చలివేంద్ర ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసినట్టు తాడేపల్లిగూడెం జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారికి మా స్నేహమిత్ర ఆటో యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మా మిత్రులు కేశవభట్ల విజయ్ గారు, అలాగే అత్తిలి బాబీ గారు, జనసేన పట్టణ యువత నాయకులు, అలాగే మా స్నేహమిత్ర కార్యవర్గం అందరూ కూడా
పెంటపాడు గౌరీదేవి గుడిలో ప్రతి నెల పౌర్ణమికి గౌరీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పళ్ల రసాలు, పాలు, పెరుగు, తేనె, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం పంచహారతులు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని పారాయణం చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రతి నెల నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ వారం అన్నదానం నిర్వహించారు. పెంటపాడు గ్రామానికి చెందిన ముదునూరు సొసైటీ మాజీ అధ్యక్షులు బండారు సత్యనారాయణ, మహాలక్ష్మి దంపతుల సహకారంతో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి అమ్మవారి అన్నప్రసాద వితరణ జరపబడుతున్నది. దానిలో భాగంగా ఈ నెల అన్నప్రసాద వితరణకు ముదునూరు సొసైటీ మాజీ అధ్యక్షులు శ్రీ బండారు సత్యనారాయణ గారు, శ్రీమతి లక్ష్మి గారి దంపతులు బరాయిస్తున్నారు. ఆ గౌరీదేవి ఆశీస్సులతోటి వారి కుటుంబం చల్లగా ఉండాలని చెప్పని చాలా మంది దాతలు ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ అన్న సమారాధనకు విరాళాలు ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాలను కూడా ఆ గౌరీమాత చల్లగా చూడాలని ప్రతి నెల గౌరీదేవి గుడి వద్ద ఈ రోజు వైశాఖి పౌర్ణమి సందర్భంగా మరి ముదునూరు మాజీ సొసైటీ అధ్యక్షులు బండారు సత్యనారాయణ గారు, వారి శ్రీమతి లక్ష్మి దంపతులు మరి ఈ రోజు ఈ పౌర్ణమి సందర్భంగా భోజనాలు కార్యక్రమానికి వాళ్ళు అయ్యే ఖర్చంతా కూడా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఆ గౌరీ మాత ఎలవెల్ల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి నెల పౌర్ణమి రోజుని ఇక్కడ భోజనాలు పెట్టడం పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే పునర్నిర్మాణం అయిన రోజు నుంచి ఆ గౌరీ శంకర మాతకి భోజనం పెట్టాలనే సంకల్పం కలిగింది నాకు. కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదంతోటి సుభిక్షంగా అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో భారతీయ విద్యా కేంద్రం ఉమెన్స్ కళాశాల 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ సాధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాల వేడుకగా ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఈ ప్రారంభ వరకు పూర్తి చేసిన వారు తాడేపల్లిగూడెం నుంచి 14 మంది, అలాగే మాధవరం నుంచి 2, గణపవరం నుంచి 2, అలాగా 25 మంది ఈ ప్రారంభిక వరకు నేర్చుకుని వాళ్ళు తమ ఇళ్ళకి ఈ రోజున వెళ్తున్నారు. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా తమ యొక్క ఆరోగ్యం బాగుండాలి, దేశం గురించి చూడాలంటే తాడేపల్లిగూడెంలోని హై స్కూల్ నందు జరిగే ఆర్ఎస్ఎస్కి 6:15 నుంచి 7:15 దాకా కార్యక్రమంలో పాల్గొంటే మీ యొక్క ఆరోగ్యం మరియు దేశం యొక్క విశిష్టతలు, ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకుంటారని ఈ విషయంగా తెలియజేస్తున్నాం. కార్మిక దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ఏరియా తాపి, వడ్రంగి, రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంఘం కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాలూరి లక్ష్మణరావు జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, పట్టణ అధ్యక్షుడు బడాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, మధు, శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు అంకం భాస్కర్రావు, యూనియన్ సహాయకులు పల్లా బాలాజీ, పిల్లంగొళ్ళ కృష్ణ, సందాక కొండ, పెరికల శివరామకృష్ణ, బైశెట్టి మాధవ, తాడేపల్లి రాజు, సీనియర్ నాయకులు రౌతు శ్రీనివాస్, బాలాజీ, బోడపాటి నాగేశ్వరరావు, పంతం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 140వ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలకి మనం ఎంతో ఆనందంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి శుభపరిణామం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సంక్షేమ బోర్డులోని పథకాలు 4 పథకాలు అమలు చేసింది. ఈ 4 పథకాలు కూడా మనం ఎంతో ఆనందంగా మన కార్మికులందరూ కూడా కొత్త కార్డులు పెట్టుకుని అలాగే రెన్యువల్ చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా మనం అమలులో పరుచుకుని మనం ఈ మేడేని అంతా ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన భవన నిర్మాణ కార్మికులు మేడే సందర్భంగా ఇవాళ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం మేడే. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు సంక్షేమ బోర్డులను ఆగిపోయిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను రిలీజ్ చేశాడు. ఇవాళ
మేము వినిపించింది సీఎం గారికి ఈ పథకాన్ని అమలు చేసి మా ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచాలని ఇవాళ కోరుతున్నాను. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద మేడే జెండాను యూనియన్ అధ్యక్షులు చల్లా చంద్రారావు ఆవిష్కరించారు. సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి యూనియన్ ప్రధాన గౌరవ అధ్యక్షులు సిరివరపు రంగారావు, యూనియన్ ఉపాధ్యక్షులు అల్లు సుబ్బారావు, బొంకుర నాగేశ్వరరావు మాట్లాడారు. మేడే ఎందుకు జరుపుకుంటున్నామో వివరించారు. ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ నుంచి ర్యాలీగా బ్రహ్మానందరెడ్డి మార్కెట్ మీదుగా రిక్షా యూనియన్ మేడే జెండా ఆవిష్కరణ జరిపి మార్కెట్ మెయిన్ సెంటర్లో జెండా ఆవిష్కరణ జరిపిన అనంతరం ఎన్కే గ్రౌండ్లో ర్యాలీగా బహిరంగ సభ దగ్గరికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కరకా వెంకటరావు, సిరప్ గణేష్, బేత అప్పారావు, చలుమూరి సత్యనారాయణ, గంటా కోటి, వెన్నెల శ్రీను, దౌర్ల సీతయ్య, మతల అచ్యుతరావు, సిరపు మహేష్, గొర్ల రమేష్, కొల్లి సాయి, చీర వెంకన్న, యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినాన్ని కూడా పూర్తి చేశారు. 12 గంటలకి రోజులను రూపొందించారు. మనం మేడే స్ఫూర్తితో ఏం చెప్పాలి? 8 గంటల పనిదినం అమలు చేయాలి. పాత చట్టాల్ని ఖచ్చితంగా అమలు చేయాలి. లేని వేళలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం సిద్ధమవుతుంది. అందుచేతన మేడే కార్మికులు ఇది దీక్షా దినంగా ఈ రోజున పెద్ద ఎత్తున పోరాటానికి రాబోయే కాలంలో ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపట్టిన పరిస్థితి ఉన్నది. అందుచేత మేడే పిలుపుతోటి రాబోయే కాలంలో ఈ పోరాటానికి సిద్ధమవుతారని కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం చేస్తూ పోరాటం చేస్తారని మేడే స్ఫూర్తితో ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా మరొకసారి మా మేడే కార్యక్రమాన్ని మేము ముందుంచినందుకు సిఐటి పక్షాన అభినందనలు. 140వ మేడే సందర్భంగా తాడేపల్లిగూడెం మండలంలో నవాబ్పాలెం, జగన్నాథపురం, బండారుగూడెం, కొమ్ముగూడెం, మాధవరం, నవాబ్పాలెం, జగన్నాథపురం, బంగారుగూడెం, ఇటుకలగుంట, మాధవరం గ్రామాల్లో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణలు జరిపారు. బంగారుగూడెం, కొమ్ముగూడెం గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సిఐటియు జెండాలను ఆవిష్కరింపజేసింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల తాడేపల్లిగూడెం మండల కన్వీనర్ పాలపూరి సత్యనారాయణ, మండల నాయకులు కండెల్లి సోమరాజు, కండెల్లి విజయ, పాలకూరి సత్యవతి, పురెళ్ల కృష్ణ, పెనుగొండ శ్రీనివాసరావు, ఆమంచి సత్యనారాయణ, సద్దే అబ్బులు, పి జయమ్మ, కాజులూరి చందు, సకినాల కుమార్ స్వామి, ఎలగాని బాలయేసు, నున్న యెహోవా దేసు, లక్క ప్రశాంత్ కుమార్, ఆమంచి వీరబాబు, సిద్ధాబత్తుల ప్రకాష్, వీర వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. 140వ మేడే సందర్భంగా పెద్ద తాడేపల్లిలో పిఎం డాల్మిల్ కార్మికులతో మేడే జెండా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు దానవర ప్రసాద్, జట్టు మేస్త్రి డి వెంకటరావు, కార్మికులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద మేడే జెండాను యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామరెడ్డి ఆవిష్కరించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి, యూనియన్ ఉపాధ్యక్షులు కర్రి సాయిరెడ్డిలు మాట్లాడుతూ మేడే విశిష్టతను వివరించారు. పోరాట స్ఫూర్తితో కార్మికుల ప్రాణత్యాగం చేసిన అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి 29 కార్మిక చట్టాలను సాధించుకున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని మేడే స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ రెడ్డి, ఆకుల నారాయణరావు, కర్రి సుబ్బిరెడ్డి, కడప ఆంజనేయులు, కర్రి శ్రీనివాసరెడ్డి, మద్దాల పుత్రయ్య, బద్దాల నాని, గాది వెంకటరావు, అడకర్ల కృష్ణ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ వర్కర్స్ యూనియన్ వద్ద మేడే జెండాను ఆవిష్కరించుకున్నాం. మనం అయితే మేడే అనేది ఏదో ప్రాంతాలకు ఒక ఏరియాకు సంబంధించి కాదు, జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మేడే జరుపుకుంటున్నాం మనం. అంటే 1886 చికాగో నగరంలో, అమెరికా పట్టణం చికాగో నగరంలో 140 సంవత్సరాల క్రితం కార్మికులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న జెండా ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా స్ఫూర్తితో ఇవాళ మనం కార్మికులు హక్కులు సాధించుకున్నాం, రాయితీలు సాధించుకున్నాం. అయితే 2014 3 అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు సమూలంగా మార్పు చేశాడు ఆయన. 29 కార్మిక చట్టాలని 4 కోళ్ళుగా విభజించాడు ఆయన. ఇవాళ కార్మికులు సంఘం పెట్టి హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. అయితే 140 సంవత్సరాల క్రితమే కార్మికుడు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు, సాధించుకున్నాం మనం. 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా పనిచేయాలని చెప్పి యజమానులకు అనుకూలంగా తను చట్టాలు చేసి ఇవాళ రూపొందించాడు. ఈవేళ మన రాష్ట్రంలో 12 గంటలు పనిచేయడానికి ఆయన జీవో తీసుకొచ్చాడు. ఈవేళ 100 మంది ఉంటే తప్ప సంఘం పెట్టి హక్కు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా రాష్ట్రాల్లోని పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. చేసి విజయం సాధించుకుంటున్నారు. సిఐటియు పిలుపు మేరకు అన్ని యూనియన్లు కూడా 10 దేశాల్లో కూడా మన జెండాలు ఎగరేయమన్నారు. దాంట్లో పిలుపు రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్
మేడే 140వ మేడే జరుపుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణ ఆర్టీసీ బస్టాండ్ వద్ద దళిత సేవా కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దళిత సేవ అధ్యక్షులు చీలి మోహన్ రావు అధ్యక్షతన దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత సేన మొట్టమొదటి చలివేంద్రాన్ని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జివరపు రవి ప్రకాష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు బాటసారులకు దాహార్తిని తీర్చడానికి దళిత సేన చలివేంద్రాన్ని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ఎంతో ఉపకరిస్తుందని తెలియజేశారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవంలో తూర్పుగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు దిరిసిపం కృష్ణమూర్తి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ఉండ్రాజప్పు కృష్ణ, తాడేపల్లిగూడెం మండల ఉపాధ్యక్షులు కిలాడి రవి, తాడేపల్లిగూడెం మండల మహిళా అధ్యక్షురాలు యలమర్తి రమణ, పెద్ద తాడేపల్లి గ్రామ అధ్యక్షులు కోనపాముల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన సేవా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు చీలి మోహన్ రావు గారు, అదేవిధంగా దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు గారి యొక్క అధ్యక్షతన ఈ రోజున తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఇండికేట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం బస్టాండ్కి వెళ్ళేటటువంటి బాటసారులకు ప్రయాణికులకు అనేక మందికి దాహార్తి తీర్చడానికి ఎంతో ఉపకరిస్తుందని చెప్పేసి సదుద్దేశంతో ఈ రోజున దళిత సేన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి చలివేంద్ర కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యాలయంలో ఓవర్ బ్రిడ్జి కింద మేడే సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ వాసు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మేడేని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేశారు. 140వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ ఏకం కాండి, కార్మికులందరూ ఉద్యమానికి రెడీ అవ్వమని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను తీసేసి 4 కోళ్లుగా అవలంబిస్తుంది. అలాగే లేదంటే కార్మిక చట్టాలని మళ్ళీ పునరుద్ధరించాలని. ఎందుకంటే 1920లో ఈ చట్టాలన్నీ సంపాదించుకున్న కార్మికులందరూ ప్రాణత్యాగాలు చేస్తేనే కానీ ఈ చట్టాలు మాకు ఇవ్వలేదు. మనం రానున్న కాలంలో మన హక్కుల కోసం చాలా పోరాటాలు చేయాలి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేడే సందర్భంగా ఒట్లూరులోని విద్యుత్ శాఖ స్టోర్ రూమ్లో జరిగిన కార్మిక దినోత్సవ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పాల్గొన్నారు. ఆయనతో పాటు విద్యుత్ శాఖ కార్మికులు హాజరయ్యారు. నేను సుమారు 13 సంవత్సరాల క్రితం ఇదే స్టోర్లో ఉద్యోగం చేస్తూ నేను రిటైర్ అయ్యాను. ఏ రోజు కూడా నేను ఈ స్టోర్ని డిపార్ట్మెంట్ని నేను మర్చిపోలేదు. 2 రోజుల నుంచి తప్పనిసరిగా ఎన్ని పనులున్నా ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చి మన వాళ్ళు కలుసుకొని అందరితో చూసినట్టుగా ఉంటుందనే ఉత్సాహంతో ఇక్కడికి నేను రావడం జరిగింది. ఈ మేడే కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ స్టోర్లో పనిచేసినప్పుడు కూడా అధికారులందరూ కూడా మాకు పూర్తి సహకారాలు అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం మన వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకొని ఈ రోజునాడు మనం ఈ విధంగా ఉన్నామంటే, శుభ్రంగా ఉన్నామంటే మన కంపెనీకి పూర్తి సేవలు చేస్తూ ఎంతో ఉచ్చ స్థితిలోకి తీసుకొచ్చిన మన నాయకులకి అందరికీ కూడా నేను అభినందనలు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో అధికారులకి ఇంక్లూడింగ్ సిఎంటీ, ట్రాన్స్ఫర్ సిఎండి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఎఫ్సిఐ కాలనీ రోడ్ నెంబర్ 6లో సిఏ లక్ష్మీనారాయణ రాజా ఇంటి వద్ద ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్నిహోత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు స్థానికులు కలిసి సమాజ శ్రేయస్సు కోసం, ఆరోగ్య రక్షణ కోసం ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. యోగా మాస్టర్ కరిబిండి రామకృష్ణ చే అగ్నిహోత్రం నిర్వహణ జరిగింది. అందరి శ్రేయస్సు కోసం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి సత్యనారాయణ, ప్రసాద్, నున్న రాంబాబు, సుభద్ర, సుజాత మహిళలు పాల్గొన్నారు. ఈ అగ్నిహోత్రం ఎవరింట్లో చేసినా అంతా మంచి జరుగుతుందన్నారు. యోగా బంధువులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామన్నారు. ఈ అగ్నిహోత్రం చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఇది ఎక్కడ జరిగితే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, ఇంట్లో ఉన్న దోషాలు అలాగే ఒంట్లో ఉన్న అనారోగ్యపు సంబంధించిన దోషాలు కూడా నివారింపబడతాయని, ప్రత్యేక సందర్భాల్లో
ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు కానీ లేదా గృహప్రవేశాలప్పుడు కానీ లేదా వ్యాపార ప్రారంభాలప్పుడు కానీ మరియు ఏదైనా చికాకులు అశాంతి మనశ్శాంతి లేని సందర్భాల్లో కానీ ఈ అగ్నిహోత్రం చేసుకుంటే వారికి కొంచెం ప్రశాంతత దొరుకుతుంది, మనశ్శాంతినిస్తుంది. ప్రకృతి మాత కరుణ వల్ల వాయుమండల శుద్ధి జరిగి చుట్టూ ఉన్న వ్యాధులు కారకమైనటువంటి క్రిములు కీటకాలు బ్యాక్టీరియా వైరస్ లాంటివి నశింపబడతాయి. మనశ్శాంతి ఆరోగ్యం అలాగే లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమాన్ని అవకాశం ఉన్న వాళ్ళందరూ మీరు దాని విధానాన్ని తెలుసుకుని ఆచరించాలని కోరుకుంటున్నాను. మా గురువుగారు అయినటువంటి శ్రీ కరిబండి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మా ఇంట్లో ఆరా ఫౌండేషన్ ద్వారా సభ్యులందరూ కలిసి మనకి ఈరోజు మంచి అవకాశం కల్పించారు. ఈరోజు మా అబ్బాయి వివాహం సందర్భంగా అరవింద్ విఘ్నేశ్వర బియ్యం కడతాం అలాగే పసుపు కొడతాం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజున మా ఇంట్లో అగ్నిహోత్రం ఏర్పాటు చేసుకుని అందరినీ కూడా పునీతులు చేసినందుకు మా గురువుగారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ అగ్నిహోత్ర కార్యక్రమం గురించి గురువుగారు చెప్పారు. అలాగే ఇవాళ చేయించుకున్న మరుడు గారైన రాజా గారు చెప్పారు. ఈ కార్యక్రమం ఎన్ని చోట్ల చేసినా ఎవరు చెప్పినా మా స్పందన ఏంటంటే అందరూ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఈ అగ్నిహోత్రం చేయించుకున్న తర్వాత మాకు బాగుందని మాకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. మేము దగ్గర 3 సంవత్సరాల నుంచి అగ్నిహోత్ర కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఎవరన్నా చెప్తే దీనికి ఫీజు అమౌంట్ డబ్బులు ఏది ఉండవు. స్థానిక తణుకు రోడ్లో జువ్వలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో 213వ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుండి అన్న సమారాధన వేణుగోపాలరావు దేవి దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్, సెక్రటరీ పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొన్నంగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటుమర్రి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనేబుల్గూడెం జోలపాలెం నందు శ్రీ లలితాదేవి ఆలయంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తెల్లారుజామున శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆవు పాలతో అభిషేకం జరిగింది. అదే విధంగా ఇవాళ పౌర్ణమి జరిగింది. పౌర్ణమి రోజున ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఈ రోజు పేట్ల మీద కూర్చున్న దంపతులు నార్పిన్ని మోహన్ రామ్ గారు, సాయి భార్గవి, అవినయ సాయి కృష్ణపాలెం వాస్తవులు ఇవాళ పౌర్ణమి పూజలో కూర్చున్నారు. సాయంత్రం హోమం కూడా జరుగుతుంది, లలితా కమల హోమం. అదేవిధంగా ఈ రోజు అన్నదానం 213వ వారం, ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. 213వ వారం శుక్రవారం. ఈ శుక్రవారం అన్నదానానికి మాకు సహకరించిన వారు జి వేణుగోపాలరావు గారు, ధర్మపత్ని దేవి గారు, పిల్లలు శ్రీ సత్యపవన్, శ్రీ సత్య శ్రీరామ్ గారు. వీరి కుటుంబానికి వ్యవహార వాస్తవులు, వీరి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా కాపాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు కలిగజేయాలని కోరుకుంటున్నాం. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కుర్రేళ్లగూడెం గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఫ్రైడే డ్రైడేని పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త సునీత, MLHP భవానీ, ఆశాలు, రంగమణి, స్వర్ణ, కుమారి ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.